హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే మీల్ మేకర్ కర్రీ చూపించబోతున్నాను. ఇది మసాలా కర్రీ అండి. ఇది రైస్లో, చపాతీస్లో, బగారా రైస్లో, బిర్యానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 100 గ్రామ్స్ వరకు మీల్ మేకర్స్ని తీసుకోవాలి. నేను చిన్న మీల్ మేకర్ని తీసుకున్నాను. నీళ్లు మరిగేటప్పుడు ఇందులో మిల్ మేకర్స్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మిల్ మేకర్స్ని ఉంచిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఇలా స్క్వీజ్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనం ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మసాలాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాడీలో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోనే మనం 2-3 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. గరం మసాలా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. జాడీలో మిగిలిపోయిన మసాలాకి కొద్దిగా వాటర్ కలుపుకొని ఇందులో వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్ పెరుగు వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్స్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నా ఛానల్లో వచ్చిన కొత్త రెసిపీస్ అన్నీ మీకు ఇన్స్టెంట్గా చూపిస్తుంది. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.